సార్, చాలా రోజుల తర్వాత అంటే ఆల్మోస్ట్ మంత్స్ అయిపోయింది మీ ఇంటర్వ్యూ ఇవ్వక అడుగుతున్నాము, బట్ మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. సో మొత్తానికి ఇది ఒక పుస్తకాన్ని రెడీ చేసినట్టున్నారు, ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ. ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చనే, అందరూ డిస్కస్ చేస్తున్న క్వశ్చనే, ఇందులో టీచర్ల జీతాలు తగ్గించమని మీరు ఒక లైన్ పెట్టారు. ఇది చాలా దారుణము, దుర్మార్గం అని మాట్లాడుతున్నారు. సో దీని గురించి మీరు ఫస్ట్ ఏం చెప్తారు? ఎస్, అది ఒక రికమెండేషన్లో వచ్చింది. అంటే దానికంటే ముందు మేము మొత్తం 434 రికమెండేషన్ చేశాం. 434 రికమెండేషన్స్. అంటే గవర్నమెంట్ నిజంగా కూడా రిఫార్మ్స్ చేయాలి అని కంకణం కట్టుకుంటే, సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అన్ని సడన్గా చేయలేము డెఫినెట్గా, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మేబీ ఒక 3-4-5 ఇయర్స్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన వాటికి సంబంధించి 434 రికమెండేషన్స్. సో ఇప్పుడు సహజంగానే టీచర్స్ హట్ అయిన ఒక సెంటెన్స్ ఏంటనేదంటే, ఐ థింక్ నేను అది చదువుతాను ఎగ్జాక్ట్లీ మనము ఏం రాసామనేది. ఓకే, చదివితే కొంచెం అందరికి కూడా బాగా అర్థమైంది. నేను ఇంగ్లీష్లో పెట్టాము, తెలుగు బుక్ రెడీ అవుతుంది, బట్ తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేస్తే, సో మక్కి అప్పేరాలో ఉన్న 2 సెంటెన్స్లు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనా సిబ్బంది మరియు బోధనేతర సిబ్బందికి చెల్లిస్తున్న వేతనాలు ప్రస్తుత మార్కెట్ ప్రమాణాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు గమనించబడింది. భవిష్యత్తు సిబ్బంది నియామకాల్లో అండర్లైన్ ఈ వేతన నిర్మాణమును సమీక్షించి వాటిని పునర్వ్యవస్థీకరించడం అవసరమై ఉండవచ్చు. అంటే ఇంకా కొంచెం డీప్గా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది అనేది. దీనివల్ల విద్యా నాణ్యతను మెరుగుపరచడము మరియు విద్యార్థుల సంక్షేమాన్ని అభివృద్ధి చేయడం వంటి వేతనేతర వ్యయాలకు తగిన వనరులు బడ్జెట్లో పెట్టే అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర సమగ్ర ఆర్థిక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యారంగాన్ని కూడా కలుపుకొని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, భత్యాలు మరియు పెన్షన్లపై ఖర్చులను సమతుల్య విధానంలో నిర్వహించడం అవసరం. ఈ అంశాలని పరిష్కరించకుండా వదిలేస్తే ప్రస్తుత వ్యయ నిర్మాణాలు భవిష్యత్తులో ప్రభుత్వ విద్యా వ్యవస్థ విస్తరణ మరియు బలోపేతానికి అడ్డంకులుగా మారే అవకాశం ఉంది. అంటే ఇందులో పొలిటీషియన్స్ ఎట్లా ఆలోచన చేస్తారంటే, కొత్త వాళ్ళని రిక్రూట్ చేయాలి, అడుగుతాడు ఫైనాన్స్ సెక్రటరీ ఎంత బడ్జెట్ అయిద్దయ్యా అని చెప్తాడు పెద్దవని, పక్కన పెట్టుకుని రోజులు. సింపుల్ పాలిటిక్స్. సో గవర్నమెంట్ జరిగేటివి ఇట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. తర్వాత ఆల్వేస్ దిస్ పర్సంటేజ్ ఆఫ్ శాలరీస్ ఇన్ ద బడ్జెట్, సో అది కూడా చాలాసార్లు డిస్కషన్ వస్తూనే ఉంటుంది. సో సహజంగానే ఈ శాలరీస్ కూడా అంటే మేము సుమారుగా 305 విద్యా సంస్థలు విజిట్ చేశాం. 305 ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, అంగన్వాడీ సెంటర్లు, స్కూళ్ళు, హై స్కూళ్ళు, అన్ని రకాలు, గురుకులాలు, మొత్తం అన్ని. మనకి బై ది వే మనకి 29 రకాల స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్లో. ఓకే, రైట్. అయితే ఈ 305 స్కూళ్ళు ప్రైవేట్ కూడా తిరిగాం కాబట్టి, ప్రైవేట్లో మనం న్యాచురల్గా కంపేర్ చేసుకుంటాం కదా, ఎట్లా ఉంది పరిస్థితి వాళ్ళది, ఎట్లా ఉంది అనేది. అటువైపు చాలా ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే ఎస్పెషల్లీ బడ్జెట్ స్కూళ్ళల్లో అయితే ప్రైవేట్ టీచర్లు పాపం వాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ శాలరీస్ చాలా దారుణంగా ఉంటాయి. 5,000 రూపాయలు నుంచి మొదలైతే, సో ఎంత పెద్ద స్కూల్ అయినా కానీ మీకు ఒక 50,000 కంటే ఎక్కువ ఉండదు. ఓకే, ఎవరో ఒకరు ఇద్దరు బాగా ఫేమస్ టీచర్లు ఉంటే మనకు 1,50,000 అట్లా కూడా ఇస్తారు డెఫినెట్గా. కానీ అక్కడ ప్రిన్సిపాల్కి ఎక్కువ ఇస్తారు వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో, ఎందుకంటే కీ అన్నమాట అది. ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ చాలా కీ, ఎందుకంటే వాళ్ళు మేనేజ్ చేస్తేనే వాళ్ళకి మార్కెట్లో అట్రాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనలో చెప్పిన క్లియర్గా ఏంటంటే, ఇందులో జీతాలకు సంబంధించి ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్కి, అంటే ఉన్న టీచర్లకి ఇంక్లూడింగ్ అదర్ ఎంప్లాయీస్, ఎవరి శాలరీ తగ్గించమని చెప్పాలి మనం. సో భవిష్యత్తులో ఉన్నదాన్ని చూసుకోండి అని చెప్తున్నాం. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఉన్న వాళ్ళకి సీఎం 100% తగ్గించాడు, గవర్నమెంట్ 100% తగ్గించదు. మేము కూడా తగ్గించమని స్పెసిఫిక్గా చెప్పలేదు ఎక్కడ కూడా. ఉన్న వాళ్ళకి తగ్గించమని చెప్పలేదు, భవిష్యత్తులో రిక్రూట్ అయ్యే వాళ్ళ విషయంలో ఆలోచించమని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు టీచర్ల యొక్క జీతాలు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూస్తే అని. డిసైడ్ కాదు, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ అని పెట్టాం. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్. అదే మీరు అబ్జర్వ్ చేస్తే అది తెలిసిందే అని చెప్తున్నారు. ఇప్పుడు అయిపోయాను, 5,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఉన్నాయి టీచర్ల శాలరీలు బయట. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇప్పుడు మాకు ఒక చిన్న టౌన్ తీసుకుంటే మీరు, సో సమ్ మున్సిపాలిటీ, ఒక చిన్న మున్సిపాలిటీ తీసుకుంటే,
సో సహజంగా మీరు కూడా వెళ్ళండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళండి ఒకసారి, ఒక ప్రైవేట్ స్కూల్ని మీరు విజిట్ చేయండి. మనం చెప్పింది అబ్జర్వేషన్. ఇప్పుడు ఆ ప్రైవేట్ స్కూల్లో ఎట్లా ఉన్నాయి శాలరీస్ వాళ్ళే, ఒకసారి మీరు నెక్స్ట్ టైం పోయినప్పుడు చూడండి ఒకసారి. దిస్ ఇస్ అబ్జర్వేషన్. సో అంటే నేను ఒకటి ఈ మధ్యన సోషల్ మీడియాలో చూశాను, ఒక అమ్మాయి వాళ్ళ అమ్మని అడుగుతుంటారు అనమాట, యూ వాంట్ టు బీ హ్యాపీ ఆర్ యూ వాంట్ టు బీ రైట్. అది చాలా తెలివిగా అడిగింది అండి. అంటే నువ్వు హ్యాపీగా ఉండదలుచుకున్నావా లేకపోతే కరెక్ట్గా ఉండదలుచుకున్నావా అంటే, హ్యాపీగా ఉండాలంటే ఒక్కొక్కసారి అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి నోరు మూసుకొని ఉండాల్సి వస్తుంది ఏం మాట్లాడకుండా. రైట్గా ఉంటే అప్రైట్గా ఉంటే ఇప్పుడు నువ్వు మాట్లాడతావు కదా రైట్గా అప్రైట్గా, సో గవర్నమెంట్ తప్పని చెప్తావు, ఒప్పని చెప్తావు కదా. సో యూ హ్యావ్ టు డిసైడ్. సో అంటే మన పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు డిసైడ్ దిస్. నేను హ్యాపీగా ఉండాలనుకుంటే ఇంకోలాగా ఉంటా, నేను రైట్గా ఉండాలనుకుంటే ఇంకోలా ఉంటా. సో నేను డిసైడ్ చేసుకున్నా రైట్గా ఉండాలనేది. సో మీరు వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టిరు. ఇది ఒక్కటే కాదబ్బా, నేను చేస్తున్న వాస్తవం నీకు నా గురించి నీకు తెలిసినప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి తెలిసినా తెలియదు కానీ 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి మనము మా ఫీల్డ్లో మా గవర్నమెంట్లో నా గురించి తెలిసిన వాళ్ళు కూడా నన్ను ఏమంటారు తెలుసా, అబ్బా దిస్ గై ఇస్ బ్రూటల్లీ ఫ్రాంక్ అంటారు. ఇప్పుడు కాదు, 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా బ్రూటల్లీ ఫ్రాంక్ అనేది నాకు బిరుదుంది. సో నేను అంటే అబద్ధాలు ఎందుకు ఆడాలి? ఐ డోంట్ వాంట్ టు బి హ్యాపీ, ఐ వాంట్ టు బి రైట్. కానీ ఇప్పుడు టీచర్ల జీతాలు చేంజ్ చేసుకోవాలి లేకపోతే దాని మీద ఫోకస్ చేయాలి అని లైన్ పెట్టినప్పుడు, ఇప్పుడు టీచర్లకు సంబంధించిన జీతాల్లో తగ్గుదల బదులు దానికంటే ఇంకా మిగతా వాటికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి అన్న లైన్ తీసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు అది తగ్గించడం వల్ల కొత్త వివాదం రెండు తీసుకోవాలి. నేను ఇక్కడ డిస్కస్ చేయను కానీ దీంట్లో ఇంకా చాలా వేరే అంశాలు ఉన్నవి. నేను అది ఇంకా ఫర్దర్గా కాంప్లికేట్ చేయదలుచుకోలేదు, కాంట్రవర్షియల్ చేయదలుచుకోలేదు కానీ, బట్ దీంట్లో ఇది ఒక్కటే కాదు, ఇది మనీ పార్ట్ ఒకటే కాదు, చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ఐ థింక్ అది బెటర్ నాట్ టు డిస్కస్.